తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పేరూరు వై జంక్షన్ నుండి బట్నవిల్లి వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్యే ఆనందరావు కొద్దిసేపు ఆటో నడిపి కార్మికులకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సేవలో కూటమి ప్రభుత్వం ప్రతి డ్రైవర్కు 15,000 రూపాయలు ఇచ్చి ఆర్థికంగా అండగా నిలబడిందని పేర్కొన్నారు. జిల్లాలో 7,700 మంది ఆటో డ్రైవర్ల అకౌంట్లో 12 కోట్ల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నమూనా చెక్ను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే ఆటో డ్రైవర్లకు అందజేశారు. నాయుడు గారి ఆధ్వర్యంలో లక్షలాది మంది ఆటో కార్మిక కుటుంబాలు ఒక్కొక్కరికి 15,000 రూపాయల ఆర్థిక సహాయంతో సంతోషకరంగా పండుగ వాతావరణాన్ని జరుపుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు గారి ఉద్దేశం ఒకటే, సూపర్ 6లో లేనప్పటికీ కూడా ఉచిత బస్సు వల్ల వచ్చే నష్టాన్ని భర్తీ చేసి ఆటో కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆటో కార్మికుల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు తీసుకున్న గొప్ప నిర్ణయం ఆటో కార్మికులకి ఆర్థిక సహాయం చేయటం. ఈరోజు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 1,306 మందికి, ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు 7,700 మందికి, అంబేద్కర్ కోనసీమ జిల్లాకి 12 కోట్ల రూపాయలు ఇప్పుడే ఒక అరగంట ముందు అందరి అకౌంట్ డబ్బులు పడ్డాయి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి, సంక్షేమ పథకాలని అమలు చేయడంలో భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా పెన్షన్లు కానీ, ఆటో కార్మికులు కానీ, మహిళలకు కానీ, స్కూల్ పిల్లలకు కానీ అన్ని పథకాలని అమలు చేస్తూ భారతదేశంలోనే పేదల్ని ఆదుకునే విషయంలో గొప్ప హృదయంతో ఉండి ఒక సాహసోపేతంగా సంక్షేమ పథకాలని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి, గొప్ప నాయకుడు, మహానాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ చంద్రబాబు నాయుడు గారికి ఇంత గొప్ప కార్యక్రమం చేసినందుకు చంద్రబాబు గారి తరఫున, కూటమి గవర్నమెంట్ తరఫున ఆటో కార్మికులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ families ki iవ్వడం జరుగుతుంది. సో బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఐ థింక్ డెఫినెట్లీ దీనివల్ల ఇంపాక్ట్ ఉంటుంది. అందరికి కూడా ఏదైతే కొన్ని అపోహలు ఉన్నాయో, లేదు ఈ బస్ యాక్టివిటీస్ వల్ల మా యొక్క రెమ్యునరేషన్ తగ్గుతుంది, మా యొక్క ఎక్స్పెండిచర్ కావచ్చు, లివింగ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, అవన్నీ తగ్గుతాయన్నారు. డెఫినెట్ గా దిస్ విల్ డెఫినెట్లీ ఇంపాక్ట్ దెమ్. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఎమ్మెల్యే గారు, సో అపార్ట్ ఫ్రమ్ దిస్, మీకు స్పెసిఫిక్ గా అపార్ట్ ఫ్రమ్ దిస్ ట్రాఫిక్ ఇష్యూస్ కానీ మిగతా ఏమైనా అమలాపురం స్పెసిఫిక్ ఏమైనా ఉన్నాయో చెప్పండి. 15,000 రూపాయలు ఇస్తున్నారు. దీంట్లో ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. మళ్ళీ చెప్తున్నాం, ఎందుకంటే మాకు ఈ 15,000 రూపాయలు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయమే. కాకపోతే ఏంటంటే గత 35 సంవత్సరాల నుండి మేము ఏ ప్రభుత్వం వచ్చినా మేము దెబ్బలాడుతూనే ఉన్నాం సార్. మాకొక మోటార్ బిల్డ్ అనేది ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి సార్. పక్కాగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయగలిగితే మాకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఉచిత బస్సు ఏదైతే ఉందో దీనివల్ల చాలా నష్టపోయాం కానీ ఈ యొక్క 15,000 రూపాయలు మాకు చేదోడుగా మాకు కలిసి వస్తాయి. దాని రూపంగా అయితే ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఒక్కసారి మాట ఇచ్చాడంటే మడమ తిప్పకుండా ఇచ్చిన హామీ తూచా తప్పకుండా అమలు చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరే అని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా కమలాపురం గ్రామంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో భాగంగా సీఎం చంద్రబాబు సూపర్ 6 పథకాలు అమలు చేసి ప్రజలకు మరింత చేరువయ్యారని తెలిపారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ఒక్కో కుటుంబానికి 15,000 రూపాయల నగదు పంపిణీ పథకాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషించే విషయమన్నారు. ఆటో డ్రైవర్లు, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు అందరికీ ఈ పథకం అమలు చేయడం గొప్ప విషయమన్నారు. ఆటో కార్మికుల యొక్క కష్టాలను చూసి వాళ్ళకి ఎంతో కొంత సహకారం అందించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది. అది ఈరోజు అందరి అకౌంట్లో పడడం కూడా జరిగింది. 463 కోట్ల రూపాయలు గవర్నమెంట్ వారు ఒక్క కమలాపురం నియోజకవర్గంలోనే 3 కోట్ల రూపాయలు ఆటో డ్రైవర్ల అకౌంట్లో పడడం జరిగింది. దగ్గర 3 కోట్ల రూపాయలు. ఏవైతే పేదలు కానీ అన్ని రకాల వర్గాలు కష్టాలు ఎవరెవరు ఉన్నారో గుర్తించి ఈరోజు
కూటమి ప్రభుత్వం తీసుకునే చర్యకి మేము అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మా ఆటో సోదరులందరి తరఫున కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఉచిత బస్సు వల్ల ఏదైతే వాళ్ళకు కొంచెంగా ఆడవాళ్ళు ఎక్కక కొంచెం నష్టం జరుగుతుందో పూర్తిగా దాన్ని సమం చేయనప్పటికీ వాళ్ళ కష్టంలో ఎంతో కొంత ఊరటనిచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ దీనికి అదనంగా ఏవైతే గ్రీన్ ట్యాక్స్లని ఇంతకుముందు బాధడం జరుగుతుందో అవి చాలా వరకు తగ్గించి పూర్తిగా కొన్ని అయితే పూర్తిగా కూడా మాఫీ చేయడం జరిగింది చాలా వరకు కూడా. అలాగే అన్నా క్యాంటీన్లు తెరిచి వాళ్ళ మీద అంతోకింత వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళకు ఎక్కువ మందికి నాకు తెలిసి అన్నా క్యాంటీన్లు ఎక్కువ మందికి ఉపయోగపడేదంటే ఆటో డ్రైవర్లు. ఎందుకంటే వాళ్ళ దారిలో పోతా అంటారు, టైం ఉండదు వాళ్ళకు, ఏ టైంకి ఎట్లా తింటారో తెలియదు, తిండి కూడా సరిగ్గా తినకుండా తిరుగుతూ ఉంటారు. మేము ఇక్కడి నుంచి ఈ ఒక అర్ధ కిలోమీటర్ మేము ఆటో నడిపితేనే ఆ కష్టం ఏందో అర్థమవుతుంది. ఇట్లాంటిది పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడుతూ కొద్దిమంది రాత్రులంతా కూడా కష్టపడుతూ తిరుగుతూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో. రోడ్లన్నీ గుంతలు పూడ్చడం వల్ల రిపేర్లు కూడా చాలా వరకు తగ్గడం వాళ్ళకి దాని మీద కూడా ఆదా జరుగుతుంది. అన్ని రకాలుగా కూడా వాళ్ళని ఆదుకుంటా సంక్షేమాల్ని మిగతా సంక్షేమాలు ఏవైతే ప్రామిస్ చేశారో చూపించారో అవి కూడా ఆపకుండా కూటమి ప్రభుత్వం ముందుకు పోతా. కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అండగా ఉంటుందని, ఆటో డ్రైవర్ సేవలో పేరుతో వారికి భరోసా కల్పిస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ఎమ్మెల్యే ధర్మరాజుతో కలిసి ఆప్కాబ్ చైర్మన్ గన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిడమరు మండలం మందలపరు నుంచి భారీ ఆటో ర్యాలీని ఎమ్మెల్యే ధర్మరాజు స్వయంగా ఆటో నడిపి ప్రారంభించారు. నారాయణపురం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నిర్వహించిన భారీ సభలో కూటమి శ్రేణులతో కలిపి ఎమ్మెల్యే ధర్మరాజు ఆప్కాబ్ చైర్మన్ గన్ని, బీజేపీ ఇన్ఛార్జ్ మాలతీరాణి పాల్గొన్నారు. ఈ మేరకు ఉంగుటూరు నియోజకవర్గంలో 1094 మంది లబ్దిదారులకు 1,64,00,000 రూపాయల లబ్ది చేకూరే చెక్కును ఆటో యూనియన్ నాయకులకు వారు అందజేశారు. డ్రైవర్లందరికీ కూడా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆ కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క ఆటో సోదరుల యొక్క అకౌంట్ లో సంవత్సరానికి 15,000 రూపాయలు వేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సందర్భంలో మరి ఆటో సోదరులందరూ కూడా ఈ రోజు ఈ సమావేశానికి వచ్చినప్పుడు ఆటో సోదరులకు గాని హాజరైనటువంటి కూటమి కుటుంబ సభ్యులకు గాని ఈ యొక్క కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేసినటువంటి అధికార బృందానికి గాని ముఖ్యంగా ఎవరైతే ఆర్టీఓ అధికారులు ఉన్నారో వారికి గాని ఎంపీడీఓస్ కానీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి గతంలో మీరు చూశారు. ఆ ప్రభుత్వంలో కూడా ఆటోల్లో 10,000 వరకు ఇస్తున్నారని ఇందాక ఆటో సోదరుడు చెప్తే ఈ రోజు అందరికీ కూడా 15,000 అందరికీ ఈ రోజు ఆటోలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆటోలకి అలాగే మనకి క్యాబుల్లో కానీ ఇంకా కార్లలో కానీ అందరికీ కూడా సుమారుగా మంది 1,098 మందికి ఈ రోజు మన ఉంగుటూరు నియోజకవర్గంలో అందరికీ కూడా ఇవ్వడం జరిగింది 15,000 చొప్పున. అలాగే మన రాష్ట్రంలో 2,90,000 మందికి కూడా అలాగే 4,436 కోట్లని ఈ రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. మన నియోజకవర్గంలో 1,64,00,000 మనకి ఈ రోజు మన నియోజకవర్గం తరఫున మన ఆటో డ్రైవర్ సోదరులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి అందరినీ కూడా ఎందుకంటే ఎంతో ఉత్సాహంతో ఆటో డ్రైవర్లు సోదరులు అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు జరగడం, దానికి సంతోషకరంగా మీరు అందరూ ఇక్కడికి రావడం మీ అందరికీ కూడా మన కూటమి ప్రభుత్వాన్ని అంటే ఎప్పుడూ కూడా క్షేత్రస్థాయిలో అందరితో కూడా ఆలోచించి ఏదైతే మన గతంలో కేబినెట్ లో ఒక తీర్మానం తీసుకుని ఆటో డ్రైవర్లకు కూడా మనం
15,000 చొప్పున అందరికీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ఆటో డ్రైవర్ సేవలు అనే కార్యక్రమాన్ని, మంచి కార్యక్రమాన్ని ఈరోజు మన అందరం కూడా కలిపి ఒక పండుగ వాతావరణంలో దసరా, దీపావళి అన్ని కలిపి చేసుకున్నట్టుగా అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి పెద్దలందరం కూడా మీ అందరం ఎప్పుడు కూడా మీ అందరికీ కూడా సపోర్ట్ గా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ శ్రీకాకుళంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల వ్యవసాయ ఉత్పత్తులపై జీఎస్టీ 5% తగ్గడం రైతులకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతమిస్తుందన్నారు. ఇవి సామాన్యులకు, ముఖ్యంగా రైతులకు నిజమైన తోడ్పాటు అందించే విప్లవాత్మక సంస్కరణలు అని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయనగరంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించిన హోంమంత్రి అనిత. ఎన్నికల హామీ కాకపోయినా అమలు చేస్తున్నట్లు వెల్లడి. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. అమెరికాలో దుండగుల కాల్పుల్లో హైదరాబాద్కు చెందిన పోలే చంద్రశేఖర్ అనే విద్యార్థి కాల్చివేత. మృతదేహాన్ని త్వరగా తరలించాలని ప్రభుత్వానికి హరీష్ రావు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.